సావిత్రి, సావిత్రి, జైల్లో మీరు చేయాల్సింది మీరు చేశారంట. ఇంట్లో తను చేయాల్సింది తను చేసిందంట. అమ్మ చెప్పమంది. లేచి వంట చెయ్యి. చెయ్యిపోతే కొడతారా? కొట్టండి. వాడిని కొట్టినట్టే నన్ను దాని ఇంటిలో పాదిని కొట్టండి. చూస్తారే, కొట్టండి. పిచ్చిదానా, నేను వాడిని కావాలని కొట్టానుకుంటున్నావా? ఆ పరిస్థితుల్లో ఒక జైలర్గా వాడిని కొట్టానే తప్ప నాకు మాత్రం వాడి మీద ప్రేమాభిమానం లేవనుకున్నావా? ఆడదాని కనుక నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, మగవాణ్ణి కనుక నేను గుండెల్లో పెట్టుకున్నాను. రే, ఆ చక్రపాణి కొడుకు విషయంలో నలిగిపోతున్నాడు పాపం. మర్డర్ చేసిన వాడిని ఎవరు కాపాడతారు? దిక్కుమాల సంబంధం, కర్మగాలు చేసుకున్నాం. దుర్గా, అయిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఏమిటి ఈ మాటలు? చాలా నర్మి, వాళ్ళ సంగతి నా దగ్గర అత్తద్దు. ఏం చేస్తున్నావు? కాఫీ చెప్పి ఎంతసేపు అయింది? గ్యాస్ అయిపోయింది అత్తయ్యా. అయిపోతే కిరసనాలు స్టవ్ వెలిగించి చావచ్చుగా. జ్యోతి, నువ్వు ఈ పొజిషన్ లో గరాటు పెట్టి కిరోసిన్ పోస్తూ ఉంటే నాకేదో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అగ్గిపుల్ల వెలిగించాలనిపిస్తుంది. ఒరేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? మా జ్యోతికి ఏంటని నేను ఉన్నాను కదా, నేను ఆపుతానుగా. ఏమైంది? నేను ఆడుతున్నాను కదా. ఆ మంటలు రా. ఏమంటారు నాన్న? ఆ మంటలు పెట్టు. అదేవిడ లాక్కుంటావు, తెలుసు. ఒరేయ్, మీ రాడిన నాటకం చాలు గాని ఆ రెండో కన్ను కూడా తెరవరా? ఇప్పుడు మూడో కన్ను నేను తెరుస్తానురా. కళ్ళ ముందు ఉండాల్సిన కొడుకు కటకటాలు అనుకున్నాడు. అత్తవారింట్లో ఉండాల్సిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చేసింది. మనకిదేం కర్మండి. నేను అప్పుడే చెప్పాను, నీ భార్య గయ్యాలి, డబ్బు మనిషి, ఆవిడ దగ్గర నా కూతురు సుఖంగా బతకలేదు అని. పట్టుపట్టి పెళ్లి జరిపించాం. దేనికిరా? కట్టుకున్న వారితో కాపురం చేయడానిక? పుట్టింటో కూర్చొని కన్నీళ్లు పెట్టుకోవడానిక? అంత కూడా చిల్లని దాన్ని మెడపట్టుకు బయటికి ఎంటేస్తారా? ఆ కొడుకు చేసిన తప్పుకు అదెందుకు శిక్షణ అనిపించాలరా? చెప్పరా, మాట్లాడమే. అది రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అట, రాంగ్ నెంబర్. లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే తెలుసుకోవాలరా రాంగ్ నెంబరు రైట్ నెంబరు. వాట్? ఆ రోజు కత్తిపోటుతో రోడ్డు మీదకి వచ్చిన లలితని నీతో పాటు ఒక డాక్టర్ కూడా చూసాడా? ఫస్ట్ ఎయిడ్ కూడా చేశాడు. అతని పేరు తెలీదు. పోనీ అడ్రస్ తెలీదు. కాకపోతే ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నాను, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళమని అడ్వైస్ కూడా ఇచ్చాడు. అతన్ని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను, కానీ అతను ఎక్కడున్నా నేను పట్టుకుంటాను. కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాను. అప్పుడైనా నేను నేరం చేయలేదని మా నాన్నగారు నమ్ముతారు. మీ నాన్నే కాదు, కోర్టు కూడా నమ్ముతుంది. నువ్వు విడుదలవుతావు. నేను టేకప్ చేసిన ఫస్ట్ కేసే సక్సెస్. ఆ రోజు ముగ్గురు డాక్టర్లు మా ఇండియన్ ఎయిర్లైన్స్ లో బాంబే వెళ్లారు. అక్కడి నుంచి అమెరికా ఎవరు వెళ్లారో ఎయిర్పోర్ట్ మేనేజర్ గా నేను చెప్పలేను. ఐఎమ్ వెరీ సారీ. సావిత్రి, కోర్టుకి టైం అయింది. తీర్పు వినే ధైర్యం నాకు లేదండి. నీకు నిజం చెప్పే అలవాటుందా? నేను ఎప్పుడు నిజమే చెప్తాను. నీ పేరు? బాబ్జీ. రికార్డులో నీ పేరు వెంకటప్పయ్యనుందే. అది నా అసలు పేరు. మరి బాబ్జీ అని చెప్పు. అది అతని ముద్దు పేరు. కోర్టులో ముద్దు పేర్లు చెప్పకూడదు, అసలు పేర్లే చెప్పాలి.
సో వెంకటప్పయ్య, నువ్వు అబద్ధం చెప్పావు, అవునా? అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడ చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తున్నాను. నన్నంటే ఎక్కడ? నా ఒంట్లో ఏ భాగాన్ని చూస్తున్నావు? మీ కళ్ళు కాదు, నిజం చెప్పు. మీ చెస్ట్ చూస్తున్నాను. అంటే మరొక అబద్ధం చెప్పావు, అవునా? ఆ అమ్మాయికి అలా గాబరా పెట్టడం అన్యాయం. ఇతను అమాయకుడా? ఎదురుగా ఉన్న ఆడదానిలో తల్లిని చెల్లిని చూడలేని ఇతను అమాయకుడా? 2 నిమిషాల్లో కోర్టు వారి ముందు 2 సార్లు అబద్ధం చెప్పిన ఈ సాక్షి చెప్పేది నిజమేలా అవుతుంది, యువరాను? నేనేం అతను గాంధీ మహాత్ముడని చెప్పలేదండి, గాబరా పెట్టద్దన్నాను అంతే. పాప ఆ కుర్రాడు కత్తి తనే ఇచ్చానని ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకోలేదు, ఒప్పుకునేటట్టు చేశారు ఎవరు? పోలీసులు. ఈ దేశంలో పోలీసుల మీదకి నేరాలు నెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. యువరానర్, నిజానికి లాయర్ గారు రాజారావును ప్రేమిస్తుంది, అందుకే అతను కాపాడడానికి దొంగదారులు వెతుకుతుంది. నా ప్రేమకి ఈ క్రైమ్ కి ఏమిటి సంబంధం? నల్ల కొట్టు వేసుకునే లాయర్ గా నిర్దోషిని కాపాడమే నా ధర్మం. చంపాడని అతను ప్రాణ స్నేహితులే చెప్తుంటే నిర్దోషాలు అవుతాడు? చంపాడని చెప్పిన వాళ్ళు, చంపుతుండగా ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళు ప్రాణ స్నేహితులు ఎలా అవుతారు? మేము ఆపాలని చూసినా రాజారాం ఆగలేదు. ఈ బాబ్జీ దగ్గర కత్తి తీసుకుని అడ్డేస్తే మమ్మల్నే చంపుతానన్నాడు. నేను చేసిన తప్పలా నా కత్తి అతనికి ఇవ్వడమే. ఆ కత్తితోనే రాజా లలితని ముక్కలుగా నరికాడు. మరి నిజమేమిటంట? చావు బతుకుల్లో ఉన్న లలితని నా జీప్లో ఎక్కించుకున్న మాట నిజం. ఆ సమయంలో ఆ దారిని వెళ్తున్న ఒక డాక్టర్ లలితకి ఫస్ట్ ఎయిడ్ చేసిన మాట నిజం. ఎవరా డాక్టర్? అంత ప్రధానమైన సాక్షి గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నారేమిటి? బోగస్ సాక్ష్యం సార్, వాయిదా కోసం స్టంట్ అండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆ సాక్షి విదేశాలకు వెళ్లకుండా మాకు దొరికింటే మీరు పెట్టిన ఈ కేసు బోగస్ అని, మీరు సాక్షుల చేత పలికించిన ప్రతి మాట స్టంట్ అని నేను నిరూపించేదాన్ని. ఏమిటండి నిరూపించేది? ముద్దాయి మీకు ప్రేమికుడేమో గాని పోలీస్ రికార్డుల్లో ఓ రిజిస్టర్డ్ గుండా. యువర్ ఆనర్, ఈ ముద్దాయి జీవితం నేరాల పుట్ట. ఇటువంటి వాడిని కఠినంగా శిక్షిస్తేనే యువతరానికి కనువిప్పు కలుగుతుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లభించిన సాక్ష్యాధారాల వల్ల లలిత హత్యకు పరోక్షంగా సహాయపడిన వెంకటప్పయ్యకు 2 ఏళ్లు సాధారణ జైలు శిక్ష విధిస్తూ హత్యకు అసలు కారకుడైన రాజారాంకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించటమైనది. నేను నేరం చేయలేదు. జస్టిస్, నేను నేరం చేయలేదు. ప్లీజ్ బిలీవ్ మీ, నేను నేరం చేయలేదు. జస్టిస్. నేను నేరం చేయలేదు. రాజా డియర్, నువ్వు ఈ నేరం చేయలేదు. నేను నమ్ముతున్నాను బాబు. ఐ లవ్ యూ మై సన్. హైకోర్టుకెళ్ళి నువ్వు నిర్దోషం నిరూపిస్తాను. సేవ్ యూ మై సన్. ఏదో ఒక నేరం చేసి ఈ జైలుకే వస్తాను, అప్పుడు 2 పూట్ల నువ్వే అన్నం పెడుతూ గాని అన్నాడు. ఆ అదృష్టం కూడా లేకుండా చేశాడు సావిత్రి. నమస్కారం అమ్మా. నా పేరు చక్రపాణి గారని, రాజారాం తండ్రిని తెలుసు. అంతేకాదు, లలితను హత్య చేసిన హంతకులు ఎవరో కూడా మీకు తెలుసు. తెలీదు, నాకేం తెలీదు. తెలియకపోతే కోర్టులో జరిగే కేసు గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? హంతకుడు ఎవరో, అసలు హత్య చేయడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నించలేదు? ప్రయత్నించి ప్రయోజనం లేదు కనుక. చూడండి, నీరు పోస్తే మొక్క బతుకుతుంది. మీరు నిజం చెప్తే నా కొడుకు బతుకుతాడు. అందుకని మీరు ఆసి అలగపోయి పసుపు కుంకాలు రాలిపోయాయి. ఆవేశానికి పోయి కన్న కూతురు కన్ను మూసింది. అంతకు మించి నాకేం తెలీదు. నన్నేం అడగండి. రాంబాబు,
తప్పు చేయకుండానే మా నాన్నగారి కళ్ళల్లో ఒక కంటి నీటికి నేను కారణమయ్యాను. రెండో కంట్లో నీటికి నువ్వు కారణం కాకుండా ఉండాలంటే నా చెల్లెల్ని కాపురానికి తీసుకెళ్ళు. రాజా, నేను ఉరి శిక్ష పడ్డ ఖైదీని. కన్ను మూసేలోపు మీరిద్దరూ కలిసి ఉండాలన్నదే నా చివరి కోరిక. తప్పకుండా తీరుస్తావుగా? జ్యోతి, ఇంటి దగ్గర చెప్పొచ్చావా? ఇంటి దగ్గర చెప్పొచ్చావా అని అడుగుతున్నాను. మాట్లాడమే. అదేమిటండి ఇంటికి వచ్చిన అల్లుని పట్టుకునే అల్లుడు అల్లుండని పబ్లిక్ గా చెప్పుకునే దమ్ము తడుకుందా? రే, రాంగ్ నంబర్. ఫోన్ రైట్ నంబర్కి ఇవ్వు. నీ కొడుకు మా ఇంటికి వచ్చాడు, వాళ్ళ అమ్మతో మాట్లాడతాట. ఇది నీ మొగుడి కెపాసిటీ, ఇవి నీ అల్లుడి ధైర్య సాహసాలు. భగత్ సింగ్ ఇవ్వకపోయినా భార్యని చెప్పుకోలేని వాడికి ఇచ్చాము మన కూతురు. నెమ్మదిగా మా అమ్మకి చెప్పి ఒప్పించి ఈలోగా సంసారం చేసి ఇక్కడ పిల్లోడో పుట్టాక అప్పుడు తీసుకెళ్తావా? వెళ్ళి మీ అమ్మకి ఎదురు చెప్పే ధైర్యం ఉన్నప్పుడు రా, లేకపోతే మీ అమ్మను వదులుకునే శాసనం చేసే రోజున ఇంటికి రా. అది వెళ్ళు. ఏమిటండి దగ్గరుండి అత్తారింటికి తీసుకెళ్తున్నారా? కాదు, హాస్టల్లో చేర్చొస్తాను. హాస్టల్లోనా? కాపురం ఎలాగో చెడింది, చదువెందుకు చెడగొట్టడం? మన ఈ ఊర్లోనే ఉండి దాన్ని హాస్టల్లో. కొడుకు ఉరికమ్మో ఎక్కితే కొందరైనా సానుభూతి చూపిస్తారు. కూతురు కాపురానికి వెళ్లకుండా నెల తప్పితే అందరూ మొహాన వస్తారు. బయలుదేరు.